ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో భారత ప్రభుత్వానికి చెందిన ఎన్సిఎస్ జాబ్ పోర్టల్ గురించి తెలుసుకుందాం. ఎన్సిఎస్ అంటే నేషనల్ కెరీర్ సర్వీసెస్. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మనకు తెలుసు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ప్రతి రాష్ట్రంలో కూడా పనిచేస్తూ ఉంటాయి. 1000 పైగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. వీటిల్లో ఉద్యోగార్థులు తమ పేర్లను క్వాలిఫికేషన్తో సహా రిజిస్టర్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తూ ఉంటారు. ఇటువంటి వేదికలన్నింటినీ కలిపి ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా చేయాలనే ఉద్దేశంతో ఈ ఎన్సిఎస్ స్థాపన అనేది జరిగింది. ఈ ఎన్సిఎస్ని 2017వ సంవత్సరంలో జూలై 20వ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు ఈ పోర్టల్ ద్వారా లభించాయి. అలాగే కొన్ని వేల కంపెనీలకు మంచి ఉద్యోగస్తులు దొరికారు. కనుక ఇది ఉభయతారకంగా పనిచేసేటువంటి అతిపెద్ద జాబ్ పోర్టల్. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ కనుక ఇది చాలా నిష్పక్షపాతంగా అలాగే అకౌంటబిలిటీగా కూడా పనిచేస్తుంది. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఎటువంటి విద్యా అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి ఉద్యోగాలు అనేవి అందుబాటులో ఉన్నాయి అనేటువంటిది సమీక్ష చేస్తూ లబ్ధిదారులకు ఉపయోగం చేకూర్చేటువంటి అతిపెద్ద జాబ్ పోర్టల్ ఈ ఎన్సిఎస్. ఈ జాబ్ పోర్టల్లో ఉద్యోగం కోసం అన్వేషించేవాళ్ళు అలాగే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళే కాకుండా ఇతరులు కూడా స్టేక్ హోల్డర్లుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. సర్వీస్ ప్రొవైడర్స్ లేదా కౌన్సిలర్స్ లేదా జాబ్ ప్రొవైడర్స్ ఇట్లా అన్ని రకాలైనటువంటి స్టేక్ హోల్డర్స్ దీనిలో ఒకసారి రిజిస్టర్ చేసుకున్నట్లయితే వాళ్ళ పరిధి అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఇంటర్న్షిప్ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, స్కాలర్షిప్స్ ఎట్లా వస్తాయి, అలాగే అప్రెంటిస్షిప్లు ఏ రంగంలో ఎలా ఉన్నాయి అనేటువంటి వివరాలు కూడా ఈ జాబ్ పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. కనుక ఆ వివరాల ప్రకారం కూడా ఈ చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమకున్నటువంటి అవకాశాన్ని మరింతగా మెరుగుపరుచుకునేవచ్చు. ఒక అంచనా ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2024లో గతంతో పోలిస్తే 214% అధికంగా ఉద్యోగాలు పొందినట్లుగా కేవలం ఈ జాబ్ పోర్టల్ ద్వారా ఎన్సిఎస్ ద్వారా పొందినట్లుగా సమాచారం. అలాగే కొన్ని వేల సంస్థలు ఈ ఎన్సిఎస్ ద్వారా ప్రయోజనం పొందినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్ పర్సన్స్, సర్వీస్ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి, లాజిస్టిక్స్, ఇతరతర రంగాలలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇది చక్కటి వేదికగా ఉపయోగపడుతుంది. కనుక ఉద్యోగం కోసం అన్వేషించే వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఎన్సిఎస్ జాబ్ పోర్టల్లో ఒకసారి లాగిన్ అయ్యి రిజిస్టర్ అయితే ఎప్పటికప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎన్సిఎస్ ఉద్యోగ మేళాలు కూడా నిర్వహిస్తుంది, జాబ్ ఫేర్స్ కూడా నిర్వహిస్తుంది. వాటి సమాచారం కూడా ఎప్పటికప్పుడు ఈ ఎన్సిఎస్ పోర్టల్లో ప్రకటన చేస్తారు. రాబోయే రోజుల్లో ఎటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కానీ ఉద్యోగాలు వచ్చే ఉన్నాయనే ముందస్తు సమాచారం కూడా ఈ జాబ్ పోర్టల్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది పూర్తి ఉచితం, ఎవరికి ఎటువంటి రుసుము కూడా చెల్లించాలని అవసరం లేదు. కనుక ఉద్యోగం కోసం అన్వేషించే వాళ్ళు ఎవరైనా కూడా అలాగే మంచి ఉద్యోగులు కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఎన్సిఎస్ జాబ్ పోర్టల్లో ఒకసారిగా రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెప్పవచ్చు. ఈ సమాచారాన్ని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.